శివుడు యముడిని ఎందుకు తన్నాడు? మృత్యువుకే మృత్యువుగా శివుడు ఎందుకు మారాడో తెలుసా? మార్కండేయుడికి 16 ఏళ్ళు రాగానే చనిపోవాలని రాసుంది. కానీ తను అస్సలు భయపడలేదు. చావు వస్తున్నా సరే శివలింగాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. టైం అయిపోయింది, యముడు వచ్చాడు. ప్రాణం తీయడానికి పాశం విసిరాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఆ పాశం వెళ్ళి మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగిలింది. అంతే, శివుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. లింగం పగిలి బయటకొచ్చాడు. నా భక్తుడి జోలికి వస్తావా అని యముడి ఛాతీ మీద ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు యముడు దూరంగా ఎగిరిపడ్డాడు. యముడు భయపడి పారిపోయాడు. మార్కండేయుడు మృత్యువును జయించి చిరంజీవి అయ్యాడు. ఇది శివుడి పవర్ అంటే. మీకు ఆ నమ్మకం కానా ఉంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.